దాదాపు ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో క్రిస్మస్ జరగాల్సింది లోకములో కాదు, మన హృదయములో అని తలంచి ప్రభు సన్నిధానానికి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలంటే ఆశ కలిగి ప్రభు పాదాల చెంత కూర్చున్న మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. అయితే మీరందరూ కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని నేర్చుకొని క్రిస్మస్ యొక్క రుచిని మన యొక్క క్రియల ద్వారా మన లోకానికి చాటి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుతాం. భూమిను ఆకాశమును ఏకరీతి గెలుచున్న మా గొప్ప దేవ, నీవెళ్ళే నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలయ్యా. పరిశుద్ధమైన తండ్రి, నేను నీ బిడ్డలు మా యొక్క పాదాల చెంత కూర్చుని ఉన్నాం. తండ్రి ప్రభువ, వాక్యమనే రొట్టె విరిచి మా యొక్క ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మల్ని అందరినీ సర్వసత్యములోనికి నడిపించి ఇదిగో నా తండ్రి నీ మార్గంలో ముందుకు సాగునట్లు సహాయం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి వాక్య అంశానికి మనం ఒక పేరు పెట్టుకోవాలి అని మనగా అనుకుంటే, అందుని కేక ఆగిన యేసు నడక. మళ్ళా చెప్పన, అందుని కేక ఆగిన యేసు నడక. చదువుకున్నటువంటి ధ్యాన భాగం లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం చదువుకుని ఉన్నాం. ప్రభు యొక్క క్రియలు, ఆయన గొప్పతనం, ప్రభు ప్రేమ లోకానికి చాటిన విధానం, ఇవన్నీ మనకు అర్థమవ్వాలి అని అనుకుంటే మనము 4 సువార్తల్లో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చూస్తూ రావచ్చు. మత్తయి సువార్తలో ఆయన యొక్క జననం, లేఖనాల నెరవేర్పు, ఇలాంటివంతా మత్తయి సువార్తలో రాయబడుతూ వస్తాయి. ఆ తర్వాత మార్కు సువార్తలోకి కానీ మనం వచ్చినట్లయితే మార్కు సువార్త అంతా కూడా ప్రభువు మరణం, ఆ మరణం ద్వారా లోకానికి ఆయన ఇస్తున్నటువంటి సందేశం, మన పాప భారాలు ఆయన మీద ఎలా మోపబడ్డాయి, ఇవంతా కూడా మార్కులో రాయబడుతూ వస్తుంది. మరి లూకా సువార్తకు వచ్చేటప్పటికి మనం ఎక్కువగా ఏం ధ్యానిస్తామంటే ప్రభు యొక్క రక్షణ, రక్షణ తర్వాత ఒక వ్యక్తిలో కలిగేటటువంటి రక్షణార్థమైనటువంటి ఆనందం, ఆ తర్వాత ప్రభుతో కొనసాగింపు, దాన్నే మనం స్వార్థీకరణ అని కూడా చెప్పుకురావచ్చు. ఈ 3 అంశాలు ప్రధానంగా లూకా సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటాయి. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి చేర్చబడిన విధానంలో కానీ, జక్కయ్య మారు మనసు పొందే విధానంలో కానీ, ఇవన్నిట్లో కూడా మనకేం కనిపిస్తుందంటే రక్షణ. రక్షణ తర్వాత ఒక వ్యక్తిలో విశ్వాసిగా మారిన తర్వాత ఆ వ్యక్తిలో వచ్చేటటువంటి ఆనందం, రక్షణానందం, దాన్నే మనం స్తుతులు, దేవునికి స్తుతులు చెల్లించడం అని చెప్పుకురావచ్చు. ఆ తర్వాత ప్రభువుతో కలిసి కొనసాగేటటువంటి విధానం. ఈ 3 ఈ యొక్క లూకా సువార్తలో లూకా భక్తుడు మనకు రాస్తూ వస్తాడు. ప్రతి ఒక్క సంఘటనలో రక్షణార్థమయ్యే ఆ వాక్య తీరుని చెప్పబడుతూ వస్తుంటుంది లూకా సువార్తలో. ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి ఈ 18వ అధ్యాయంలో కూడా అదే మనకు కనిపిస్తూ వస్తుంది. ప్రభువు యెరూషలేముకి వెళ్తూ ఉంటాడు. దారిలో యెరికో పట్టణం వస్తుంది. ఆ యెరికో పట్టణానికి ప్రభువు సమీపిస్తున్నప్పుడు ఆ యెరికో పట్టణం దగ్గర ఒక అంధుడు ఉంటాడు. అంధుడు అనగా గుడ్డివాడు ప్రభువు వస్తున్నటువంటి దాన్ని విని ప్రభువు కోసం కేకలు వేస్తాడు. కేకలు వేసినప్పుడు జనసమూహం ఆయన ఏం చేస్తుందంటే వారిస్తుంది. ప్రభువు ఉన్నప్పుడు ఈ లోకంలో ప్రభువు ఉన్నంత కాలం ఆయన 3 విషయాలు ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఒకటి, అద్భుత కార్యాలు చేయడం. రెండోది వచ్చేసి ఆయన సువార్తను ప్రకటించడం. మూడోది వచ్చేసి పరలోక రాజ్యాన్ని గురించి ఎక్కువగా చెప్తూ రావడం జరిగింది. ఈ 3 అంశాలు ప్రధానంగా
ప్రభు ఈ లోకంలో ఉన్నంతకాలం చేస్తూ వచ్చాడు. బహుశా ఇని ఉన్నాడేమో, ప్రభు దగ్గరికి రాగానే కేకలు వేశాడు. ఏమని కేకలు వేశాడు? అక్కడ మనం గమనిస్తే ఆ కేకలు విన్నటువంటి వారంతా ఏమన్నారంటే వారించారు, నువ్వు కొంచెం ఆగు ఆగు అన్నట్టుగా. అయితే ప్రభు అన్నాడు, ఆయన నా దగ్గరికి రానివ్వండి అన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అని చెప్పేసి అడిగాడు ప్రభు. నాకు చూపు పొందగోరుచున్నాను అని చెప్పేసి ఈ గుడ్డివాడు చెప్పడం జరిగింది. నీ విశ్వాసం నిన్ను రక్షించును అని చెప్పేసి ప్రభు అన్నాడు. వెంటనే అతని కళ్ళు తెరవబడ్డాయి. ఇది సంఘటన. మనం దీంట్లో కూడా రక్షణార్థమైనటువంటి అంశాలు మనం ఎత్తుక్కుంటూ రావచ్చు. దేవుని బిడ్డలారా, మనం కానీ గమనించినట్లయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది, ఆ స్థలానికి ఉన్నటువంటి విశేషం ఏంటి అనేది మనం ఒక 2 నిమిషాల పాటు మనం ధ్యానిద్దాం. ఇది యెరికో సమీపంలో జరిగినట్లు మనం చూడవచ్చు. యెరికో పట్టణంలో ఆయన సమీపించినప్పుడు జరిగినటువంటి సంఘటన. ప్రభు యెరూషలేంకి వెళ్తూ ఉన్నాడు. యెరికో ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగింది. యెరికో అను మాటకు అర్థం ఏంటంటే సువాసన. ఏంటి? సువాసన. క్రీస్తు కాలంలో యెరికోలో సువాసన లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఎవరెవరు ఉన్నారంటే సుంకరులు, పాపులు, తర్వాత వచ్చేసి వెలివేయబడినటువంటి వారు, దేవుని ఎరగనటువంటి ప్రజలు ఎక్కువగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. మనం కానీ పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక సంఘటన కూడా మనం చూడవచ్చు. ఏంటంటే ఈ పట్టణము శపించబడినటువంటి పట్టణంగా మనం చెప్పుకురావచ్చు. అదేవిధంగా ఇంకా కానీ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఈ పట్టణం గుండా వస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకి దారి ఇవ్వనటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. దారి ఇవ్వనటువంటి ప్రజలు. అందుకే యెహోషువ ఈ పట్టణాన్ని ఏం చేశాడు? శపించాడు. మనం కానీ ఇంకొక విషయం కానీ గమనించినట్లయితే 1వ రాజుల గ్రంథం ఒకసారి చూడండి, 16వ అధ్యాయం 34వ వచనం ఒకసారి మీరు చూడాలని మనం చేస్తాను. 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. అతని దినములలో బేతనీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గౌల నెత్తగా సెగూలు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయాను. ఇక్కడ గమనించినట్లయితే 1వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనంలో ఈ పట్టణ పరిస్థితి గురించి వివరించడం జరిగింది. ఏంటంటే హీయేలు అను అతడు ఈ పట్టణాన్ని తిరిగి కట్టాలి అనుకున్నప్పుడు అతని యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు. కొద్ది కాలం అయిన తర్వాత, అంటే పునాదులు వేసేటప్పుడు ఈ సంఘటన జరిగింది. కొద్ది కాలం అయిన తర్వాత పట్టణాన్ని కడుతూ ఉన్నప్పుడు అతని యొక్క చిన్న కుమారుడు కూడా చనిపోయింది. అంటే ఈ పట్టణంలోంచి మనం తెలుసుకున్నటువంటి ఒక అంశం ఏంటంటే ప్రభు వద్దు అన్నదాన్ని ఎవరైతే చేశారో వారికి శిక్ష వచ్చి తీరుతుంది. శపింపబడిన దానిలో నుంచి ఆకాను తీసుకున్నప్పుడు ఆకాను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. మనకు ఆ విషయం తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు ఏదైతే ఈ లోకంలో చేయవద్దు అని చెప్పాడో ఆజ్ఞను అతిక్రమిస్తే అది ఏంగా మారుతుంది? పాపంగా మారుతుంది. కాబట్టి ఈ పట్టణం శపించబడింది. అలాంటి పట్టణము గుండా ప్రభువు యెరూషలేముకి వెళ్తూ ఉన్నాడు. అక్కడ యెరికో దగ్గరికి వచ్చినప్పుడు ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే ప్రభువుని విన్నాడు. ప్రభు ఈ దారి గుండా వెళ్తూ ఉన్నాడు. ప్రభు రాకముందు పరిస్థితి ఏమిటి అని మనం కానీ చూస్తే ఇతని యొక్క స్థితి ఎలాంటిది ఏమిటి అని మనం పరిశీలన చేస్తే గుడ్డితనం. ఆ రోజుల్లో ఇప్పట్లాగా ఏదన్నా చూపు రాకపోతే ఆపరేషన్ చేయించుకోవడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉండేవి కాదు. అలాంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు. గుడ్డితనం శాశ్వతంగా ఆ రోజుల్లో ఉంటూ వచ్చేది. అయితే ఇతని స్థితి ప్రభు దగ్గరకు రాకముందు వరకు తన పరిస్థితి ఏంటంటే గుడ్డితనం నంబర్ 1. నంబర్ 2 అంధకారం, చీకటి. అతని వెలుగును చూడలేడు, చుట్టూ చీకటి. 3వది వచ్చేసి ఇతను ఏం చేస్తున్నాడంటే భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. హీన స్థితి. చూడండి, మనం 3 పరిస్థితులు చూసాం. 1 గుడ్డితనం, 2వది చీకట్లో జీవిస్తున్నాడు, 3వది భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు, హీన స్థితిలో ఉన్నాడు. ఇంకా మనం కానీ చూస్తే ఇంకో పాయింట్ కూడా గమనించవచ్చు. అతడు ఎక్కడున్నాడు అనగా ఊరి చివరున్నాడు. ఎక్కడున్నాడు? ఊరి చివరున్నాడు. ఈ 4 మనకేం తెలియజేస్తున్నాయంటే ఇతడు ప్రభువుకి దూరంగా ఉన్నాడు అని చెప్పేసి మనం చెప్పక రావచ్చు. దేవుని బిడ్డలారా, మనం కానీ గమనించినట్లయితే
ఒక విశ్వాసి రక్షింపబడక మునుపు అతని పరిస్థితి, హృదయ పరిస్థితి కూడా ఎలాంటిదంటే అంధకారం అనేటటువంటి పాపముతో, గుడ్డితనంతో నిండిపోయి ఉంటుంది. అతడికి ప్రభు యొక్క గొప్ప కార్యాలు కానీ, అతడి యొక్క ప్రభు యొక్క స్థితి కానీ అతనికి తెలియదు. ఈ లోకంలో అతడు నమ్మిందే నిజమని నమ్ముతూ ఉంటాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, పిగ్స్ డోంట్ నో దట్ పిగ్స్ డా స్టింక్ అంటారు. అంటే ఏంటి? పందులకు దుర్వాసన వస్తుందన్న విషయం వాటికి తెలియదంట. అందుకే అవి ఏం చేస్తాయి? బురదలోనే వాడు పాపాన్ని ప్రేమిస్తుంటాడు, పాపంలోనే ఉంటాడు, పాపంలోనే జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడు? అంధకారములో పాపక్రియలతో నిండిపోయినప్పుడు ఈ హృదయం. అయితే ప్రభు అతను సమీపంగా వచ్చినప్పుడు అతడు ప్రభువుని ఏం చేశాడు? చూపు పొందాడు. ప్రభు ద్వారా చూపు పొందాడు. ఈ గుడ్డివాడు చూపు ఎలా పొందాడు? చూపు పొందడానికి 3 కారణాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటి, అతడు కేకలు వేశాడు. అతడు ఏం చేశాడు? కేకలు వేశాడు. ప్రభువు ఆ దారిని వస్తూ ఉన్నప్పుడు విని అతడు కేకలు వేశాడు. రెండవది వచ్చేసి మనం కానీ గమనించినట్లయితే అతడు విశ్వసించాడు. ఏం చేశాడు? విశ్వసించాడు. మూడవది, దేవుడు ఈయనే నిజమైన దేవుడు అని గుర్తించాడు. ఎందుకు అలా గుర్తించాడు? అక్కడెక్కడ రాయబడలేదే అంటే అక్కడ ఒక మాట ఉపయోగించాడు, దావీదు కుమారుడా అన్నాడు. కాబట్టి దీని అర్థం ఏందో మళ్ళీ మనం చూద్దాం. 3 విషయాలు ఇతడు చూపు పొందడానికి 3 కారణాలు. ఒకటవది ఏంటి? కేకలు వేశాడు. రెండవది ఏంటి? విశ్వసించాడు. మూడవది ఏంటి? ఈయన దేవుడు అని గుర్తించాడు. ఈ 3 అతను చూపు పొందేలా అతన్ని చేశాయి. ఈ కేకలు దేన్ని తెలియజేస్తున్నాయి? ఒక వ్యక్తి పాపములో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి లోకంలో జీవిస్తున్నప్పుడు, నేను పాపిని అని గుర్తించినప్పుడు హృదయంలో జరిగేటటువంటి ప్రక్రియ కేకలు. అప్పుడు వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాడు. ఆ ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే దేవుడు ఆ వ్యక్తిని పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. కాబట్టి ఈ కేకలు ఒక వ్యక్తి అంధకారములోను, ఒక వ్యక్తి చీకట్లోను, పాప సంబంధమైన క్రియలలోను ఉన్నాయి అని చెప్పడానికి గుర్తు. ఈ కేకలు అతడు గుర్తించాడు. ఏం గుర్తించాడు? నేను అంధుడను, నేను ఈ లోకాన్ని చూడలేకపోతున్నాను, వెలుగు నాకు దూరంగా ఉంది. అతడు ఎన్నో సంవత్సరాల నుంచి వృద్ధితనంతో జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అతడు ఏం చేశాడు? కేకలు పెట్టాడు. ఒక వ్యక్తి విశ్వాసిగా మారాలంటే, వెలుగు సంబంధిగా రావాలంటే అతడు చేయాల్సినటువంటి మొదటి ప్రక్రియ ఏంటంటే తనకు తానుగా గుర్తించాలి. నేను పాపిని అన్న విషయం గుర్తించాలి. దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మన పాపములను మనం గుర్తించి దైవ సన్నిధిలో దేవుని దగ్గర ఒప్పుకుంటామో అప్పుడు మన హృదయం ఏమవుతుంది? తెరవబడుతుంది. ఎప్పుడైతే హృదయం తెరవడం అలవాటు అవుతుందో క్రమేణా మబ్బు కదా ఏ విధంగా అయితే గాలి తోలితే చీకట్లన్నీ తొలిపోతాయో ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఒక్కొక్క పాప సంబంధమైన క్రియలన్నీ కొట్టుకుపోవడం మొదలు పెడతాయి. అప్పుడు నిజంగా నువ్వు వెలుగును చూడగలవు. కాబట్టి మనం ఒక వ్యక్తి ఖచ్చితంగా దైవ సన్నిధిలో ఏం చేయాలా? సమక్షంలో ఏం చేయాలా? ఒప్పుకోవాలి. నేను పాపిని ప్రభువా అని ఒప్పుకోవాలి. ప్రాతకాల సమయాన మేము ప్రార్థనకి కూడుకుంటున్నప్పుడు చెప్తూ ఉంటారు, ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన చేయండి అని చెప్పుకొస్తూ ఉంటారు. ఒప్పుకోలు ప్రార్థన అంటే ఏంటి? ఆ రోజు మనం చేసినటువంటి అనేక రకాల ఈ లోకంలో మనం ఎప్పటికప్పుడు ఇలా సర్ఫ్ పెట్టి ఏ విధంగా అయితే మనం బట్టలు ఉతుక్కుంటూ ఉంటామో మురికైన తర్వాత అలా అనుదినం మన యొక్క స్థితిని దేవుని సన్నిధానంలో మనం ఒప్పుకుంటూ రావాలి. అనేక రకాలైనటువంటి క్రియలు మన జీవన విధానంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు కూడా నేను పరిశుద్ధుని కదా, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అన్న పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ శరీరం అయితే ఏమి, ఈ లోకమైతే ఏమి, అనేక రకాల శోధనలు మన ముందుకు తీసుకొచ్చి సైతాను పెడుతూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన హృదయ స్థితిని ప్రతిరోజు తెలుసుకొని దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటూ రావాలి. కాబట్టి అప్పుడు మనలో క్రియ జరగడం మొదలు పెడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివసిస్తూ ఉంటాడు. రెండవది, ఇతను చేసినటువంటి విషయం ఏంటంటే విశ్వాసము. దేవుడు నన్ను రక్షించగలడు అన్నటువంటి విశ్వాసాన్ని నింపుకున్నాడు.
ఈయనే నన్ను రక్షించగలడు అన్న విషయాన్ని ఈయన నింపుకున్నాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మొదట్లో అబ్రహాముని కానీ మనం గమనించినట్లయితే ఆయన ఊరు అనే ఊరిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు, నేను నీకు చూపించబోతున్నటువంటి దేశానికి వెళ్ళు అని చెప్పుకొచ్చినాడు. అయితే నువ్వు ఒంటరిగా రమ్మంటే అబ్రహాం ఏం చేశాడు? లోతుని వెంటబట్టుకొని వచ్చాడు. తను చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళక వేరే ప్రదేశానికి వెళ్ళాడు. ఇంకా కానీ మనం గమనించినట్లయితే తన భార్య చెప్పిందని వేరే పరాయి స్త్రీతో ఏం చేశాడు? పాపం చేశాడు. ఇవన్నీ కూడా అబ్రహాము జీవితంలో మనం గమనించినట్లయితే ఒక్కోటి మైనస్లుగా మనకు కనిపిస్తూ వస్తాయి. కానీ అబ్రహాం యొక్క జీవితం ఒక్క దగ్గర టర్న్ అయిపోయింది. ఎక్కడో తెలుసా? నీ కుమారుణ్ణి బలివు అని దేవుడు చెప్పినప్పుడు ఏ మాత్రం వెనకాడకి ఏం చేశాడంటే దేవునిపై విశ్వాసం ఉంచి ఏం పొందాడు? ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బందుల్లో మనం ఇరుక్కున్నా మన దేవుడు బలమైనటువంటి వాడు, మన ఎళ్ళ కార్యం చేస్తాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో అప్పుడు ఆ కార్యం మన పక్షమున జరిగి తీరుతుంది. గుడ్డివాడు విశ్వసించాడు. ప్రభువు కూడా అదే అన్నాడు. ఏమన్నాడంటే నీ విశ్వాసం, నువ్వు విశ్వసించావు కాబట్టి నీ విశ్వాసమే నేను రక్షించనని చెప్పుకొచ్చినాడు. కాబట్టి ఈయన చూపు పొందడం జరిగింది. దేవుని బిడ్డలారా, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. విశ్వాసం అంటే ఎలా ఉంటుంది అనే దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఒకసారి చాలామంది ప్యాసింజర్స్ ఒక బస్ ఎక్కారంట. ఒక బస్ ఎక్కి ఒక ప్రదేశానికి వెళ్ళాలని చెప్పేసి పోతూ ఉన్నారు. ఒక ప్రదేశానికి అది ఎట్లాంటి రోడ్డు అంటే ఒక ఘాట్ రోడ్డు, పైన ఒక ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంది. అటుపక్క లోయ, ఇటుపక్క లోయ. బస్సు అప్పుడప్పుడు ఊగుతూ ఉంది. ప్రజలందరూ ముందే ఏం కనబడట్లేదు, లోయలు ఉన్నాయి. ప్రజలు ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళంతా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఏంటి మన ఈ డ్రైవర్ ఎలా ఈ విధంగా నడుపుతూ ఉన్నాడు, మనం లోయలో పడిపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతా భయపడిపోయేసి ఆ విధంగా ఉంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ బస్సులో ఒక అమ్మాయి ఉంది. చాలా ప్రశాంతంగా అమ్మాయి ఏం చేస్తూ ఉందంటే ఆ ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ పాటలు పాడుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంది. అందరూ అడిగారంట. ఏమని అడిగారంటే, ఇంత భయపడుతూ మేము ఇలా ఉంటే నీకేమాత్రం భయం వేయట్లేదా అని చెప్పేసి అమ్మాయిని అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పుకొచ్చిందని, నాకేమాత్రం భయం లేదు, ఎందుకనగా ఆ బస్తోలే ఆయన ఎవరు? మా డాడీ అని చెప్పుకొచ్చినారు. కాబట్టి ఆ అమ్మాయి ఆ తండ్రి పైన అంత విశ్వాసం చూపింది. ఏమని? ఎందుకని? మా తండ్రి నన్ను క్షేమంగా గమ్యం చేరుస్తాడు అనేటువంటి ఫీలింగ్. కాబట్టి ఇది విశ్వాసం అంటే. దేవుని పైన ఎవరైతే ఆనుకొని దేవుని ఎడల ఎవరైతే విశ్వాసం చూపుతూ ముందుకు సాగుతారో వారి పక్షమున దేవుడు ఎప్పుడూ నిలిచి ఉంటాడు అనడానికి అదొక ఉదాహరణ. దేవుని బిడ్డలారా, ఇక్కడున్నటువంటి ఈ యొక్క గుడ్డివాడు కూడా దేవుని పైన ఏం చూపించాడంటే విశ్వాసం చూపించాడు. మూడవ పాయింట్ ఏంటంటే ఆయన నిజమైన దేవుడు అని ఈ గుడ్డివాడు నమ్మాడు. ఎలా చెప్పగలం అంటే ఆయన ఏమనాలి? మరియ కుమారుడా లేకపోతే యేసేపు కుమారుడా నన్ను రక్షించయ్యా అనాలి కదా. కానీ ఏమంటున్నాడు? దావీదు కుమారుడా నన్ను రక్షించు అని కేకలేస్తున్నాడు. ఎందుకు ఇలాంటి మాట ఆయన నోటి గుండా వచ్చింది అని మనం కానీ పరిశీలించినట్లయితే లేఖనాలు నెరవేర్పు జరుగుతుందని చెప్పేసి అతను నమ్మాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనకి ఇలా తెలియజేస్తూ ఉంది. ఒకసారి చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇసాకును కనెను. ఇసాకు మొదట్లోనే ఏం రాయబడింది? దావీదు కుమారుడు అని రాయబడింది కదా. దావీదు కుమారుడు అంటే లేఖనాల్లో దాదాపు 700 సంవత్సరాల క్రితం ఇర్మియా, యెషయా ప్రవక్తల ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి అంశం. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. చాలు, నీతి చిగురును పుట్టించెదను అనగా దావీదు వంశములో నుంచి దావీదు పురమనందు ఒక బిడ్డ జన్మిస్తాడు, ఒక శిశువు జన్మిస్తాడు, ఆ శిశువు మనల్ని రక్షిస్తాడు, ఆయనే దేవుడు అని ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ప్రజలకి రక్షణ కలిగిందన్న విషయం, ఈయనే దేవుడు అన్న విషయం గుడ్డివాడికి తెలిసిపోయింది. ఆ బ్లైండ్ మ్యాన్ దాన్ని గుర్తించాడు. కాబట్టి ఈయన దేవుడు అని నమ్మాడు. అంటే యెషయా ద్వారా ప్రవచింపబడినటువంటి ఆ ప్రవచనం, దాదాపు 700 సంవత్సరాల క్రితం ప్రవచింపబడిన ఆ ప్రవచనం
ఆ ప్రవచనం ప్రకారం పుట్టినటువంటి ఆయన ఈయనే అని ఎవరు గుర్తించారు? గ్రుడ్డివాడు గుర్తించాడు. కాబట్టి ఈయన దేవుడు అని నమ్మాడు. కాబట్టి ఏమంటున్నాడు? దావీదు కుమారుడా అంటూ కేకలు వేశాడు. ఈ మూడింటిని బట్టి ఇతనికి ఏం పొందాడు? చూపు పొందాడు. వెంటనే తక్షణమే అతను ఏమన్నా అంటే నీ విశ్వాసము నేను రక్షించును అన్నాడు. వెంటనే ఆయనకు చూపు పొందినట్టు మనం గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకంలో దేవుడు జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థనకి జవాబు కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు వెంటనే కూడా జరిగిపోద్ది. వెంటనే మనం ప్రార్థిస్తూ ఉంటాం, వెంటనే కూడా దానికి ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. ఓ రోజు ఆదివారం రోజు అనుకుంటాను, ఆదివారం రోజు నేను చర్చికి వచ్చి చర్చి నుంచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓ 10,000 రూపాయలు అవసరమైంది. ఎక్కడ చూసినా ఒక్క రూపాయి కూడా లేదు. మరి నేను ఎవరినన్నా అడుగుదామా అన్న ఆలోచన కూడా నాకు వచ్చింది. వచ్చినప్పుడు సాయంకాలం దాదాపు 3-4 అయింటుంది టైము. 4 గంటలప్పుడు ఆలోచన వచ్చింది, ఎవరినో అడగడం ఎందుకు, దేవుడిని అడిగితే చాలా అవసరం కదా, కాబట్టి దేవుడు ఇస్తాడు. వెంటనే మోకాళ్ళుని, ప్రభువా నాకు 10,000 కావాలి, ఇప్పుడు ఎట్లా చేస్తావు, నాది ఎవరు ఇచ్చే పరిస్థితి కూడా, ఎక్కడ వచ్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. ప్రార్థన చేస్తూ ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ అయి ఉంటుంది. 3:30 నుంచి ప్రారంభించాను నేను. 4 గంటలైంది. నేను ఆమెన్ అనక ముందే ఫోన్ రింగ్ అవుతా ఉంది. నేను ఫోన్ ఎత్తి హలో అన్నాను. ప్రార్థన అయిపోయింది, హలో అన్నాను. కోవూరు నుంచి ఒక స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మా పాపకి ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ స్పెషల్ క్లాస్కి మీ దగ్గర పంపిద్దాం అనుకుంటున్నాను సార్ అని అడిగాడు. సర్లే పంపించవా నేను అని చెప్పుకోవచ్చు. వెంటనే ఆయన ఏమన్నాడంటే, మీకు ఒక 5-6 నెలల నుంచి ఫీజు ఇవ్వాలి సార్ నేను, కాబట్టి మీకు ఫీజు పంపిస్తున్నాను. టక్ మనకు 2,000 పంపించాడు. 2,000 రూపాయలు పంపించి ఇంకెంత కావాలి? ప్రభువుని ఎంత అడిగా నేను? 10,000 అడిగా. సరే 2,000 తీసుకొని బయటకు వచ్చాను. నేను కుర్చీలో కూర్చున్నా. మా పైన ఒక ఆయన రెంట్కుంటాడు. ఆయన ఎప్పుడు 20వ తేదీకి యువతల రెంట్ వాడు, మాకు 20వ తేదీకి యువతలు ఇవ్వడు, 20 పైన ఎప్పుడైనా 20-25 ప్రాంతాల్లో ఇస్తుంటాడు. ఆ రోజు 9వ తేదీ మెట్లు దిగి వస్తూ ఉన్నాడు. కిందకు వచ్చి, సార్ మీకు నేను 10,000 ఇవ్వాలి, ఇది 6,000 ఉన్నాయి తీసుకోండి సార్. 6,000 ఇచ్చాడు. మొత్తం ఎంత వచ్చినాయి అక్కడికి? 8,000. ఇంకా 2,000. ప్రభా ఏంటి అద్భుతం, నేను ఆమెనన్నాను, మీరు వెంటనే దాదాపు 8,000 ఇచ్చేశారు. ఇంకా 2,000 కూడా మీరు ఇస్తారో చూస్తాను ప్రభా అనుకున్నా. 6 అయింది టైము. ఓ పిల్లోడు వచ్చాడు. ఆ పిల్లోడు వచ్చి 2,000 రూపాయలు చేతిలో పెట్టేసి వెళ్ళాడు. 10,000 అడిగాను, 10,000 దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మన దేవుడు మన ప్రార్థనలు వినేటటువంటి వాడు. ఎప్పుడు ప్రశ్న 3 రకాలు. నువ్వు కేకలు వేసినప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు, నువ్వు తర్వాత వచ్చి ఆయనే నిజమైన దేవుడని గుర్తించినప్పుడు ప్రభు వెంటనే మనకు సహాయం చేయడానికి ముందుకొస్తాడు. ఓసారి మనం కానీ గమనించినట్లయితే ఈ యొక్క విశ్వాసహితమైనటువంటి ప్రార్థన ఎలా ఉంటుందో మీకు ఒక చిన్న విషయం కూడా చెప్తాను. ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికోసం? దహన బలి మండాలి అన్న దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతకుముందు బయలు దేవుని కోసం ఏం చేశారు? భయంకరంగా ప్రార్థన చేశారు, చేతులు కోసుకున్నారు, ఏందో చేసి కేకలు పెట్టారు. ఏమి చేసినా కానీ బయలు రాలేదు, అగ్ని మండలేదు. అయితే ఏలియా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆమెన్ అని అనలేదు. ఇంకా అనక ముందే ఏం జరిగిందో చెప్పనా? ఆకాశంలోంచి అగ్ని దిగొచ్చి దహన బలిని వెంటనే దహించి వేసింది. ఆ దహన బలిపై ఉన్నటువంటి ఆ యొక్క వధించబడినటువంటి ఆ జంతువు కాల్చబడింది. అనగా దేవుడు ఎప్పుడు ఎలా మనకు చేయాలో ఆయనకు తెలుసు. తగిన కాలమందు ఫలమివ్వుటకు దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. అయితే మనం చేస్తుంది ఏంటంటే విశ్వాసం అనే డాలు పట్టుకొని ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. విశ్వసించాడు ఎవరు? గ్రుడ్డివాడు చూపు పొందాడు. దేవుడని గుర్తించాడు, చూపు పొందాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసంతో ముందుకు సాగాలి. అయితే ఆచారకార్థంగా మనం ముందుకు సాగుతున్నాం, కానీ మనలో చాలామందిలో విశ్వాసం అనేటటువంటిది కొరవడినట్టు మనం చూడవచ్చు. ఆచారకార్థంగా ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని రకాల క్రియలు, క్రిస్మస్ని ఆచరిస్తాం, స్టార్ పెడతాం, తర్వాత వచ్చి కొత్త బట్టలు కొనుక్కుంటాం, అన్నీ ఉంటాయి. కానీ మనలో రక్షణార్థమైనటువంటి రక్షణ అనేటువంటిది మనలో ఉండదు. పరలోకానికి కావాల్సినటువంటి టికెట్ ఏంటో తెలుసా? రక్షణే. మన హృదయంలో రక్షణ కార్యం జరగాలి. కాబట్టి ఈ యొక్క గ్రుడ్డివాడు చూపు పొందాడు. అంధకారము నుంచి ఒక వ్యక్తి పరిశుద్ధతలోకి తేబడటయే, వెలుగులోకి తేబడటయే ఆ యొక్క రక్షణ. మన హృదయములో పాప సంబంధమైన క్రియలతోనూ పాప సంబంధమైన అంధకారముతోనూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు
మన కోసమే ప్రభువు జన్మించాడు అని మనం గుర్తిరిగి పాపములను వదిలిపెట్టి దేవుని సన్నిధానంలో ఒప్పుకొని ఓ వ్యక్తి ఎప్పుడైతే మారు మనసు పొందుతాడో అదే రక్షణ. సో ఈ యొక్క అంశంలోంచి గ్రుడ్డివాడు చూపు పొందిన అంశంలో నుంచి మనం ఆధ్యాత్మికంగా నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే రక్షణ. ఏంటది? రక్షణ. రక్షణ ఎలా వచ్చింది? రక్షణ ఎలా వచ్చిందంటే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలు. ఆమె ఒక కుమారుని కనును, మన పాపముల నుంచి ఆయనే మనలను రక్షించును. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు, మనిషి రూపంలో ఎందుకు పుట్టాడు అన్న ప్రశ్న మనం వేసుకుంటే, దైవత్వంతో సమానటువంటి వాడు, దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆకాశ మహాకాశాలపైనటువంటి దేవుడు ఒక మనిషి రూపములో, మానవ రూపంలో భూలోకానికి రావడానికి మొదటి కారణం, ఒక శిశువుగా జన్మించడానికి మొదటి కారణం ఏంటనగా తన ప్రజలకు రక్షణ ఇవ్వడానికే. దేనికి పుట్టాడు దేవుడు? రక్షణ ఇవ్వడానికి. ఆయన యొక్క భుజాలపై ఏమున్నది? రాజ్యభారం. నీ నా పాప భారం అంతా ఆయన పైన ఉన్నది, ఆయన పైన మోపుకున్నాడు. అందుకే ఆయన శిశువుగా జన్మించాడు, అందుకే ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించినాడు. ఓ దగ్గర బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, మనందరం కూడా ఆ స్టార్ పెడతాం, తర్వాత వచ్చేసి మనందరం కూడా క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాం. వీటన్నిటి ద్వారా రక్షణ అయితే రాదు. కానీ రక్షణ దేని ద్వారా వస్తుందంటే ప్రభువుని విశ్వసించినప్పుడు, ప్రభువుని నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు మనకు రక్షణ వస్తుంది. చూడండి, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం మనకేం తెలియజేస్తుందో చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున మధ్యలో చదువమ్మ, మధ్యలో చదువు ఆ వచనం మధ్యలో. నక్షత్రము యాకోబులో ఉదయించును. చాలు. నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రం ఎక్కడంటే ఉదయించాల్సింది యాకోబులో ఉదయించును. నక్షత్రం ఎవరు? మనం ఇంటిపై నక్షత్రం పెడతాం, స్టార్ పెడతాం. ఈ స్టారే మమ్మల్ని అందరినీ కాపాడుతుందని నమ్ముతూ ఉంటాం. జ్ఞానులకు దారి చూపించింది కాబట్టి మనం ఏం క్రియలు చేసినా, మనం ఎలాంటివి చేసినా ఈ నక్షత్రం మనల్ని కాపాడేస్తుందని చెప్పేసి చెప్తా ఉంటాం. ఒకరిని అడిగా, నేను స్టార్ ఎందుకు పెట్టుకుంటారా అని అడిగా. మా దగ్గరకు వచ్చే పిల్లని, వాడు కూడా క్రిస్టియన్, మన మందిరానికి వెళ్తూ ఉంటాడు. సార్, స్టారు వాళ్ళకి గొల్లలకి వాళ్ళందరికీ దారి చూపించిందని పెట్టుకుంటాం సార్. వాడికి తెలిసిన జ్ఞానం వాడు కరెక్ట్గానే చెప్పాడు అంతవరకు. గొల్లలకి వాళ్ళందరికీ స్టారు దారి చూపించింది కాబట్టి మనం పెట్టుకుంటాం సార్, మా సంఘంలో చెప్పారని చెప్పు. కరెక్ట్, అది చూపించారు. అయితే ఆ నక్షత్రం ఏమిటి? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం చూడండి 22వ అధ్యాయం 16వ వచనం మనకేం చెప్తుందో చూడండి. ప్రకటన గ్రంథం 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును ప్రకాశవంతమైన వేకువ చుక్కనై ఉన్నాను. ప్రకాశవంతమైన వేకువ చుక్కనై ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నక్షత్రం నేనే. నక్షత్రం ఏడ ఉదయించాలంట? యాకోబులో ఉదయించును. అప్పుడే రక్షణ. యాకోబులో ఉదయించడం అంటే ఏమిటి? యాకోబు ఎలాంటి వాడు? యాకోబు ఎలాంటి వాడంటే మోసగాడు. యాకోబు ఎలాంటి వాడంటే తండ్రిని మోసం చేశాడు, ఆ యొక్క సోదరుని మోసం చేశాడు. అంటే హృదయంలో ఏముంది? అంధకారం ఉంది. హృదయంలో ఏముంది? గుడ్డితనం ఉంది. హృదయంలో ఏముంది? మోసం ఉంది. ఈ క్రియలతో ఎప్పుడైతే నిండిపోయి ఉంటుందో దానిలో ఎవరు ఉదయించాలా? నక్షత్రం ఉదయించాలి. నక్షత్రం ఉదయించడం అంటే ఆ నక్షత్రమే క్రీస్తు అని ఇప్పుడు మనమే చదివాం. కాబట్టి ఎప్పుడైతే యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందో ఏమొచ్చినట్టు? రక్షణ వచ్చినట్టు. రక్షణ వచ్చినట్టు. ప్రభు అందుకే ఈ లోకానికి వచ్చింది. అందుకే ఈ లోకానికి వచ్చింది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినాడు. మనుష్య కుమారు రూపంలో దేవుడు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది, నశించిన దానిని. కాబట్టి ప్రభువు ఈ లోకంలో రక్షణ ఎలా వస్తుంది అన్న అంశాన్ని ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఎలా వస్తుంది? యాకోబులో ఏం ఉదయించును? నక్షత్రం ఉదయించును. మన జీవితాల్లో అనేక రకాల పాపక్రియలు, అంధకారాలు, అంధకార సంబంధించినటువంటి వాటిలతో సైతాను అనేక రకాలుగా మనం మోసం చేస్తూ మనం అనేక రకాలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు
ఆ యొక్క యాకోబు లాంటి బుద్ధి, ఆ యాకోబు లాంటి మోసతనం మన జీవితాల్లో ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను వేకువ చుక్కై ఉన్నాను, నీ హృదయంలో ఏమవ్వాలి, నేను ఉదయించాలి. నీ హృదయం మారు మనసు పొందకుండా, నీ హృదయంలో మార్పు రాకుండా మనం ఎన్ని రకాల క్రియలు చేసినా, దాన ధర్మాలు అవ్వచ్చు, తర్వాత వచ్చేసి ఏ రకమైనటువంటి పండగ అవ్వచ్చు, మన జీవితంలో వెలుగు ఉండదు. గుడ్డివాడు చూపు పొందాడు. ఎలా పొందాడు? 3 రకాలైనటువంటి వాటి ద్వారా అతడు పొందాడు. విశ్వసించాడు, రెండోది వచ్చేసి కేకలు పెట్టాడు, ప్రార్థించాడు, అయ్యా అంటూ ప్రార్థించాడు, తన యొక్క గుడ్డితనాన్ని గుర్తించాడు, ఆయనే దేవుడని గుర్తించి వేడుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ హృదయంలో ఎప్పుడైతే ఆయన నక్షత్రం ఉదయిస్తుందో అదే నిజమైనటువంటి క్రిస్మస్, అదే నిజమైనటువంటి క్రిస్మస్. మన యొక్క ఆచార వ్యవహారాలు లేకపోతే కామన్గా రావడము కాదు. ఇంకా మనం కొంచెం ముందుకు సాగుదాం. పాపముల నుండి 1వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. చాలు. ప్రభువు ఈ లోకంలో జన్మించడం మూలంగా రక్షణ వచ్చింది. ఆయనే వారి పాపముల నుంచి మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. ఆయననే వాడు లేకపోతే, మనుష్య కుమారుని రూపంలో లేకపోతే మనకు రక్షణ వచ్చిండేది కాదు. నిత్య నరకంలో మనం జీవిస్తూ ఉండేటువంటి వారు. ఆయన ద్వారా మనకు వచ్చినట్టు రక్షణ. మరొక విషయం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. చాలు. ఆయన ఈ లోకంలో జన్మించడం మూలంగా మనకు కలిగిన 2వ రక్షణ. ఒకటి ఏం చెప్పుకొచ్చినాను? 1వ రక్షణ, మన పాపముల నుంచి ఆయనే మనలను రక్షించును. ఆయన జన్మించడం మూలంగా పాప శిక్ష నుంచి మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. నరకము నుంచి తప్పించినాడు. రోమాపత్రిక 8:1 ప్రకారం నరక శిక్ష నుంచి మనం ఏమయ్యామంట? తప్పించబడ్డాం. లేకుంటే ఆనాడు ఆదాముని ఏ విధంగా అయితే మోసం చేశాడో ఆ విధంగా సైతాని యొక్క బిడ్డలుగా, ఆ విధంగా సైతాని యొక్క క్రియలతో మనం నిండిపోయి ఈ లోకంలో నరక శిక్షకు పాత్రలమైనటువంటి వారు. కేవలం మన మీద ఆయన యొక్క కృప ద్వారా, కేవలం మన మీద ఆయనకున్న ప్రేమ ద్వారా తన కుమారుణ్ణి ఈ యొక్క భూలోకానికి పంపించినాడు. ఆయన పైన ఏమున్నది? రాజ్యభారం అన్నది. నశించిపోవచ్చున్న వారిని వెతికి రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నశించిపోయినటువంటి దాన్ని మనందరం నరకానికి పోసినట్టు వారు. 8:1 ప్రకారం, రోమా 8:1 ప్రకారం నరక శిక్ష నుంచి మనల్ని రక్షించడానికే ఆయన ఇక్కడికి వచ్చినాడు, ఈ భూలోకానికి వచ్చినాడు. ఆయన కావాలనుకుంటే ఒక ధనవంతుల యొక్క ఇంటిలో లేకపోతే ఏ యొక్క ఉన్నత స్థితిలోనూ ఆయన పుట్టచ్చు. కానీ ఆయన ఏంటి? మనకు ఒక మార్గదర్శి. జ్ఞానులంట వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బోళము, సాంబ్రాణి ఇలాంటివన్నీ తీసుకొని వస్తూ ఉన్నప్పుడు చుక్క ఏం చూపించింది? దారి చూపిస్తూ వచ్చింది కదా. కొంత దూరం వచ్చాక ఏ రోజు పట్టణానికి వచ్చిన తర్వాత ఆ చుక్క ఒక దగ్గర ఆగింది. ఆగిన తర్వాత వీళ్ళు అనుకున్నారు, ప్రభు ఎక్కడ జన్మించుంటా అంటే ఒక పెద్ద పెద్ద భవనాంతులు లేదంటే పెద్ద పెద్ద వాటిలో జన్మించుంటారని ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు హేరోది ఇంటికి వెళ్ళారు. అంటే రాజుగా పుట్టినాడు కదా, రాజుగా జన్మించినాడు కదా, రాజభవంతులో ఉంటాడేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి అక్కడ హేరోదుకు ఆ విషయం చెప్పుకొచ్చి ముందుకు సాగారు. ఆ తర్వాత దాని ద్వారా 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయమని చెప్పి ఆయన ఆజ్ఞ ఇవ్వడం కూడా మనం చూస్తాం. కాబట్టి కానీ ఆయన అక్కడ పుట్టలేదు. ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో జన్మించినాడు. పశువుల పాకలో. ఆయన కావాలనుకుంటే ఎక్కడో ఏ భవంతుల్లోనూ ఎక్కడో పుట్టచ్చు. నీకోసం నా కోసం ఎక్కడ జన్మించినాడు? పశువుల పాకలు. ఇంకొంచెం ముందుకు కానీ మనం కానీ సాగినట్లయితే రక్షణ వచ్చిన తరువాత ఒక వ్యక్తి ఏం చేయాలి, రక్షణ ఎలా వస్తుందో మనం నేర్చుకున్నాం. అసలు లూకా సువార్త మనకి ఏం బోధిస్తుందో కూడా మీకు ముందే మనం ధ్యానించాం. లూకా సువార్త మొత్తం రక్షణ ఆధారంగానే రాయబడిందని చెప్పేసి మనం ధ్యానించాం. రక్షణ ఎలా వస్తుంది? మన హృదయములో నక్షత్రం ఉదయించినప్పుడు రక్షణ వస్తుంది. నక్షత్రం ఎవరు? ప్రభువే నక్షత్రం అని చెప్పేసి మనం చెప్పుకొచ్చాం. తరువాత మరింత ముందుకు సాగితే ఆ రక్షణ ఏ కార్యాలు చేస్తుందని చెప్పి చెప్పుకొచ్చినాం? పాపము నుంచి మనను రక్షిస్తుంది. రెండవది ఏంటి?
నరక శిక్ష నుంచి మనల్ని తప్పిస్తుంది ఆ రక్షణ. అందుకే ప్రభువు ఈ లోకంలోకి వచ్చినాడు. రక్షింపబడినటువంటి గుడ్డివాడు తర్వాత ఏం చేశాడు? ముందు కేకలేశాడు, తర్వాత ఏం చేశాడు? తర్వాత విశ్వసించాడు, తర్వాత ఏం చేశాడు? దేవుని యొక్క మనం ఆ యొక్క వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం 43వ వచనం చదవండి. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాను. చాలు. రక్షణ వచ్చిన తరువాత, రక్షింపబడిన తరువాత, ఇక్కడ కూడా గుడ్డివాడు చూపు పొందిన తరువాత చేసినటువంటి క్రియ ఏమిటి? ఆయనను ఏం చేశాడంట? మహిమపరచెను. ఆయనను మహిమపరచెను. మన పాపములన్నీ ఎప్పుడైతే కొట్టివేయబడ్డాయో, క్రైస్తవ్యంలోనికి మనం నిజమైనటువంటి క్రైస్తవ్యంలోకి మనం ఎప్పుడైతే వచ్చామో, దేవుడు మన పాప శిక్ష నుంచి మనల్ని ఎప్పుడైతే తప్పించాడో, మనం ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డామని ఎప్పుడైతే నమ్ముతున్నామో, బాప్తీసము పొంది దేవుని యొక్క శరీరమైనటువంటి ఆ యొక్క రక్తమైనటువంటి బలలో మనం పాలు పొందుతూ వస్తున్నామో, మనలో రక్షణ కార్యాన్ని మనం గుర్తించినప్పుడు మనం చేయాల్సినటువంటి తదుపరి చర్య ఏమిటి? అతడు ఏం చేశాడంటే ఘనపరిచినాడు. ఈ యొక్క లూకా సువార్తలో ముఖ్యంగా మొత్తంగా కూడా మనం గుర్తుపెట్టుకోదగినటువంటి మాటలు 3 మాటలు. ఈ 3 మాటలు మీ హృదయంలో ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మీ హృదయ పలకలపై చెదరకుండా అలాగే ఉండిపోతాయి. నంబర్ 1 రక్షణ. నంబర్ 2 రక్షణానంతరం కలిగే ఆనందం, ఆ ఆనందమే స్తుతి. 3వది వచ్చేసి ఆయన యొక్క సువార్త వ్యాప్తి. ఈ 3 మాటలు మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఒకటేంటి చెప్పండి? రక్షణ. రక్షణ ఎలా వస్తుందో చూసాం. రెండవది ఏంటి? రక్షణార్థమైనటువంటి స్తుతి, ఆరాధన. ఇప్పుడు మనం అందరూ అందుకే కూడి ఉన్నాం. అందుకే మన అందరం కూడి ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో భక్తులందరూ కూడా ఒక విజయమో ఒక ఆనందమో పొందిన తర్వాత, ఒక యుద్ధమో ఇంకోటో చేసిన తర్వాత, గెలుపొందిన తర్వాత వారందరూ చేసింది ఏంటంటే చెప్పండి? దహన బలి అర్పించడం. అయితే ఈ రోజుల్లో మనకు దహన బలి లేదు. మనం ఏం చేయాలి? ఈ రోజుల్లో దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతులు చెల్లించాలి. అదే నిజమైనటువంటి రక్షణ. ఓ వ్యక్తి రక్షింపబడిన తరువాత చేయాల్సినటువంటి క్రియ అది. ఏంటది? ఇతను అదే చేశాడు. ఇక్కడ ఏం చేశాడు? మహిమపరిచెను. దేవుణ్ణి ఘనపరిచాడు, కీర్తించాడు. అయ్యా, నేను గుడ్డివాడిగా ఉన్నాను, నేను ఇప్పుడు ఏం చెందాను? వెలుగు చూస్తున్నాను. అయ్యా, నా బ్రతుకు ఎలాంటిది? చీకటిమయం. నేను ఇప్పుడు ఏమయ్యాను? వెలుగులోకి నడిపించబడ్డాను. అయ్యా, నువ్వు రక్షించబడక ముందు నేను ఎక్కడున్నాను? వీధి చివరున్నాను, ఆ ఊరి చివరున్నాను. అయితే ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నీలో చేర్చుకోబడ్డాను. ఒకప్పుడు రక్షింపబడక మునుపు నా పరిస్థితి ఏంటి? ఎవ్వరూ నా దగ్గరకు లేరు, అడుక్కునే స్థితి. నేనేం చేస్తున్నాను? భిక్షం అడుక్కుంటున్నాను. నా స్థితి ఈయన స్థితి. అయితే ఇప్పుడు ఏమయ్యా? నేను రాజుల యాజక సమూహంతో మార్చబడ్డాను. ప్రభువుతో పాటు వెంబడించి ముందుకెళ్తూ ఘనపరుస్తున్నాడు ప్రభువుని. మనం ఏం చేయాలి? దేవుడికి స్తుతులు చెల్లించాలి, స్తోత్రాలు చెల్లించాలి. ఎందు నిమిత్తమై చెల్లించాలి? లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలమ్మ. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై, ఆయన పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధతలకి మనం చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఎవరు చేయగలరు ఇలాంటి సవాల్ని? ఈ లోకంలో ఎవరు కూడా పరిశుద్ధులు కారు. మన యొక్క జన్మతః మనం ఎవరమి? పాపులం. ప్రతిరోజు మనం బట్టలు వేసుకుంటే, ఒక తెల్లని చొక్కా మనం వేసుకుంటే సాయంకాలానికి ఎలా మురికి పడుతుందో, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనుక్షణం సైతానుతో మనకు పోరాటమే. మనం ఎంత దేవునిలో ముందుకు సాగాలనుకుంటామో, వాడు తన పంచా కూడా మన పైన ఏం చేస్తుంటాడు? ఎప్పుడు అవకాశం ఇస్తాడా? ఎవరిని మింగుదునాను గర్జించు సింహము వలె వాడు మన వైపు చూస్తూ ఉంటాడు. కాబట్టి నిరంతరం పోరాటమే. కానీ దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి మనం ఏం చేయాలా? ఆయన్ని ఆరాధించాలి. ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన పుట్టుక
ఎముకలో ఏముంది? పరిశుద్ధత ఉంది. ఎలా? పాపం ఎరిగినటువంటి వాడు ఆయన. సరేనా? పరిశుద్ధాత్మ ద్వారా ఆ బిడ్డ ఈ లోకంలో శిశువుగా జన్మించినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధతను బట్టి మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎవరు కూడా ఈ లోకంలో నేను పరిశుద్ధుడను, నేను చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకునేదానికి ఆస్కారమే లేదు. మనం జన్మతః పాపం కలిగినటువంటి వారం. మరొక అంశం చూద్దాం. మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలో చూద్దాం. ఆయన యొక్క శక్తిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయన యొక్క శక్తిని బట్టి. ఎలా శక్తి? చూడండి, ఇక్కడ గమనిస్తే మనం కానీ అసలు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని వీళ్ళందరినీ సృష్టించింది ఎవరు? దేవుడు. నోటి ఆయన యొక్క మాటలో ఏముందండి? శక్తి ఉంది. నీ విశ్వాసం నేను రక్షించును అని ఒక్క మాట అన్నాడు. అన్న వెంటనే ఏమైంది చెప్పండి? కళ్ళు తెరవబడ్డాయి. నీ విశ్వాసము నేను రక్షించును. ఆయన యొక్క మాటలో శక్తి ఉంది. ఆయన పలికే ప్రతి పలుకులో శక్తి ఉంది. దయ్యాలతో చెప్పాడు, వదిలి పొండి అన్నాడు. వెంటనే వదిలి వెళ్ళిపోయాయి. సముద్రాన్ని గర్జించినటువంటి వాడు, సూర్యుడా నువ్వు ఆగు అన్నాడు. ఎక్కడైనా జరుగుద్దా ఇలాంటిది? సూర్యుడితో చెప్పాడు, సూర్యుడా నువ్వు ఆగు అన్నాడు. సూర్యుడు అక్కడ ఆగిపోయాడు. సముద్రము నువ్వు పాయలవు అన్నాడు. ఆ యొక్క ఎర్ర సముద్రం ఏమైంది? పాయలుగా చీలిపోయింది. అద్భుత కార్యములు చేయనటువంటి వాడు. ఆయన యొక్క నోటి మాటలో ఏముంది? శక్తి ఉంది. ఆ మాటను పట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమైన. గుడ్డివాడు చూపు పొందుటలో ఆయన మాట ఎంత గంభీర్యతను, ఆయన మాట ఎంత ఆ యొక్క అద్భుత కార్యాన్ని చేసిందో మనం గమనించవచ్చు. దేవుని బిడ్డలారా, లూకా సువార్త 18వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ గుడ్డివాడి యొక్క కథలో, ఈ యొక్క సంఘటనలో నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం 3 మాటలు. ఒకటి రక్షణ, రెండోది వచ్చేసి స్తుతి, ఆ యొక్క దేవుణ్ణి కొనియాడుట, మూడోది వచ్చేసి సువార్త. ఈ 3 విషయాలు మనం చూడవచ్చు. దేవుడు రక్షించిన తరువాత ఈ లోకంలో మనకు కష్టాలు రావా? దేవుడిని నమ్ముకుంటే అంటే వస్తాయి. కష్టాలు రాకుండా ఏముండు. ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలకే ఎక్కువ రకరకాలైనటువంటి కష్టాలు, బాధలు వస్తూ ఉంటాయి. మనము ఒక రోజు మంచి వాక్యం చెప్దాం అని మనం ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడే రకరకాల కష్టాలు, రకరకాల బాధలు మన సైతాన్ వచ్చి ఏదో ఒక రూపంలో మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? శోధిస్తూ ఉంటాడు. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు. ఏంటంటే, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. ఎంత శోధన వస్తే అంతలా మనిషి దేవుళ్ళు ఏమవుతూ ఉంటాడు? ఎదుగుతూ వస్తాడు. ప్రతి క్షణం ఎప్పుడైతే మనం దేవునిపైనే ఆధారపడి జీవించడం మొదలు పెడతామో అప్పుడు దేవుడు మన పక్షాన ఉండడానికి ఆస్కారం ఉంది. దేవునిపై ఆధారపడ్డాడు. నిజమైనటువంటి దేవుడు ఈయన అని గుర్తించాడు. ఎప్పుడైతే అలాంటి అనుభవం గుడ్డివానికి కలిగిందో గుడ్డివాడి జీవితంలో వెలుగుమయమైపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ లోకాన్ని చూడలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అతడు అంధకారంలో జీవిస్తున్నాడు. అయితే అతని జీవితంలోకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, వెలుగు వచ్చింది. దేవునితో నేను అనుకుంటాను, ఆ క్షణాన దేవుని కొనియాడుతూ గంతులేసి ఉంటాడు అనుకుంటాను. పరవశించిపోయి ఉంటాడు ఆనందంలో కదా. నిజమైన రక్షణ ఎవరి హృదయంలోకైతే వస్తుందో వారి అలాంటి తన్మయత్వంలో దేవుని యొక్క ఆనందంలో గడుపుతారు అని చెప్పడానికి ఈ ఉదాహరణని, లేకుంటే ఈ సంఘటనని ఒక ఉదాహరణగా మనం చూడవచ్చు. తర్వాత ఏం చేశాడు చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 43వ వచనం, చివరి వచనం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి. చాలు, వాడు వెంబడించాడు. అంతటి తాగిపోలా. ఆహా, నాకు చూపు వచ్చేసి ఇంక ఈ లోకంలో నేను జీవించవచ్చు, ఇంకా నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఇన్ని రోజులు నేను ఏదేదో చూడలేకపోయాను, ఈ లోకంలో చాలా అద్భుత క్రియలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ఇంకా చూడొచ్చు అనుకుంటూ వెళ్ళిపోలేదు. ఏం చేశాడంట? ప్రభువుని
వెంబడించెను. రక్షణ పొంది మారు మనసు కలిగి దేవుని దగ్గర పాప క్షమాపణ పొందిన తరువాత దేవుణ్ణి ఆరాధిస్తూ మనం ఏం చేయాలంటే ముందుకు సాగి మనం కూడా ఈ యొక్క గ్రుడ్డివాళ్ళలాగా స్వార్థను ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అనేకం చూసినటువంటి ప్రజలు ఆ రోజుల్లో చాలామంది మారు మనసు పొంది ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి ఆ యొక్క ఒప్పుదల వాళ్ళలో వచ్చింది. స్వార్థ మనం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన వారమై ఉన్నాం. ఆయన గొప్ప క్రియలను, మన పక్షాన ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను సాక్షులుగా మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. దేవుని బిడ్డలారా, అలా ఎప్పుడైతే మీరు ముందుకు సాగుతూ సువార్తను ముందుకు తీసుకెళ్తూ ఉంటారో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఒక అద్భుతం చెప్తాను వినండి. అసలు పరలోకంలో మహా ఆనందం ఎప్పుడు కలుగుతుందో మీరు అనుకుంటున్నారు? మహా ఆనందం మన ఇంట్లో పెద్ద చెట్టు పెట్టుకొని మనం ఆనందంగా ఉన్నప్పుడు కాదు. మన ఇంట్లో పెద్ద స్టార్ పెట్టి మనం చాలా ఆనందంగా ఉన్నప్పుడు, ఓహో నా యొక్క ఈ స్టార్ ఇంట్లో పెద్దది పెట్టారు అని పరలోకంలో ఓ పెద్ద ఫెస్టివల్ జరగదు. ఎప్పుడు జరుగుతుందో చెప్పిన మహా ఆనందం. ఒక పాపి ఎప్పుడైతే రక్షింపబడతాడో అప్పుడే పరలోక పట్టణములో చప్పట్లు కొడుతూ కేరింతలు కొడుతూ ఓ పెద్ద హ్యాపీయెస్ట్ మూమెంటు పరలోకంలో జరుగుతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు ఒక పాపిని నీ యొక్క వాక్యం ద్వారా, నీ యొక్క సాక్ష్య జీవితం ద్వారా స్వార్థను ముందుకు తీసుకెళ్ళి ఎప్పుడైతే ఒక వ్యక్తిని మారుస్తావో అప్పుడు నీకు అదేవిధంగా రక్షణలో ఉన్నటువంటి అనుభవం ఆయనకి ఎప్పుడైతే చెప్తావో మహాపరలోక రాజ్యములో ఆనందం వెల్లవిరుస్తుంది. చూసావా? కాబట్టి ఈ గుడ్డివాడు చేసినటువంటి పని అదే. అక్కడితో ఆగిపోలేదు, సాగిపోయాడు. ఎవరితో సాగిపోయాడు? దేవునితో సాగిపోయాడు. దేవునితో సాగిపోయాడు. కాబట్టి అద్భుత కార్యాలు కల్లారా చూస్తూ నేను ఇలా రక్షింపబడ్డాను, దేవుడు నన్ను ఈ విధంగా ఈ యొక్క గుడ్డితనంలోంచి ముందుకి నడిపించాడు అని సాక్షిగా ఉండడానికి ముందుకు సాగిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఈరోజు మనకు ఏంటనగా, ఒకటి రక్షణ. ఒకప్పుడు మన క్రియల చేత, ఒకప్పుడు మన యొక్క అంధకార సంబంధమైనటువంటి క్రియల చేత మనందరం బాధింపబడుతున్నటువంటి వారమే, మనందరం ఉన్నటువంటి వారమే. అలాంటి స్థితిలోంచి దేవుడి నీ కోసం నా కోసం ఈ లోకంలో శిశువుగా జన్మించినాడు. ఆయన పైన నా భారం ఉన్నది. నశించిపోతున్న వారిని వెతికి రక్షించుడికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నేను రక్షించుకున్నాడు, తన సొంత బిడ్డగా చేసుకున్నాడు. ఇప్పుడు నీలో ఏముందో తెలుసా? రక్షణ ఉంది. రక్షణ పొందినటువంటి నీవు తిరిగి మళ్ళా లోపం వైపుకి వెళ్ళకూడదు. మనం క్రీస్తులో సిలువేయబడినటువంటి వారం, క్రీస్తులో సిలువేయబడినటువంటి వారం. ఈ ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు తరువాత స్వార్థను మోసుకుంటూ 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 వెళ్ళినటువంటి వ్యక్తి పౌలని చెప్పుకురావచ్చు. ఎంతో దూరం ఆయన కాలి నడకపైన, ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా ఏవేవో లేవు, వాహనాలు లేవు, మోటార్ బైకులు లేవు, ప్రయాణానికి ఏమీ లేవు. కానీ ఆయన నడుచుకుంటా వెళ్ళి సువార్త చెప్పాడు. ఓ మాట అన్నాడు, ఏంటి తెలుసా? సువార్త నిమిత్తమై చావైనా నాకు, క్రీస్తు నిమిత్తమై నాకు చావైనా మేలే అన్నాడు. జైలుకి వెళ్ళాడు. మనకు అలాంటి పరిస్థితి లేదు. అందుకే మనం ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి, సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. నువ్వు మారి నువ్వు దేవునికి మహిమార్థమై మంచి క్రియలతో ఉంటే నిన్ను చూసి మారేవంటి వాళ్ళే నువ్వు ఇచ్చేటువంటి సువార్త, నువ్వు ఇచ్చేటువంటి సువార్త. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షణ, ఆరాధన అనంతరం మనం ఇవ్వాల్సింది ఏంటి? సువార్త. ఈ 3 అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. అట్టి కృప ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆల్ మై టెస్ట్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఇంతవరకు మీరు గుడ్డివాని గురించి 3 మాటలు విన్నారు. చివరిలో ఒక ప్రశ్న వేస్తున్నాను. గుడ్డివాడికి సుఖం ఉంటుందా? కళ్ళొచ్చినోడికి సుఖం ఉంటుందా? మళ్ళీ రెండోసారి ప్రశ్న. గుడ్డివానిగా ఉన్నవానికి సుఖం ఉంటుందా?
ఆ గుడ్డోడి కళ్ళు వస్తే సుఖం ఉంటుందా? కొందరు కళ్ళు వస్తే సుఖం అంటున్నారు. వినండి, గుడ్డివాడికున్న సుఖం కళ్ళు వచ్చినోడికి ఉండవు. ఎందుకో తెలుసా? ఎవరైనా అయ్యో అని అందరు ధర్మం చేసిపోతారు. కళ్ళొచ్చినోడికి చెమటూర్చి కష్టపడి సంపాదించుకొని తినాల. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, మనము రక్షింపబడితే శ్రమల గుండానే పరలోకం వెళ్ళాల. రక్షింపబడకపోతే పాపములో సుఖపడుతూ నరకానికి వెళ్ళాల. ఏం కావాలో కోరుకోండి. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, సాల్మన్ రాజుని నిలబెట్టుకొని మీరు ఇంతవరకు గురుడివాని గురించి అద్భుతమైన విషయాలు చెప్పినందుకు నీకు మహిమ కలుగును గాక. మా దేవా, మా జీవితాలలో ఎందుకు మా ఆత్మీయ గుడ్డితనం మీరు తీసేయాలనుకున్నారంటే, పాపమనే సుఖము నరకములో నిత్యము ఏడిపిస్తుంది. ఆ పాపమనే సుఖము నుంచి బయటపడాలి. ఆ గుడ్డివాడు సుఖాన్ని కోరుకుంటే నా కన్నులు తెరవమని నిన్ను అడుగుండేవాడు కాదు. ఆ గుడ్డివాడు పాప సుఖాన్ని కోరుకోవట్లా. అతడు నిన్ను వెంబడించి ఎన్ని శ్రమలైనా పొంది నీతో పరలోకం రావాలని కోరుకున్నాడు. ఇక్కడున్న బిడ్డలు నిజంగా రక్షింపబడితే ఖచ్చితంగా శ్రమల గుండా వెళ్ళాలి. ఆ శ్రమలు వారిని పరలోక ఆనంద మహిమలో నింపైపోతున్నాయి. కాబట్టి నీ పిల్లలు నిజమైన రక్షణ ఆనందం, క్రిస్మస్ ఆనందం ప్రతిరోజు అనుభవించుదురుగాక. అవి కష్టాలైనా, కడగండ్లైనా, కన్నీళ్ళైనా, శ్రమలైనా, వేదనలైనా, బాధలైనా, నిందలైనా నీలో ఆనందించేవిగా ఉండునుగాక. తండ్రి, ఈ లోకములో తాత్కాలిక పాప క్షణిక సుఖభోగాలను కోరుకోక తండ్రి, కొద్ది కాలము ప్రభువులో శ్రమను కోరుకొని శాశ్వతమైన ఆనందములో నీ బిడ్డలు బ్రతకడానికి గురుడ్డి వాని వలె చూపు పొంది నిన్ను వెంబడించి నీ నామాన్ని ప్రకటించుదురుగాక. ఇలాగ నీ పిల్లలు, నేను ఈ నేటి వాక్యము ద్వారా ఈ తీర్మానముతో నీ కొరకు బ్రతకడానికి నీ కృప నాకు నీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.